మన అందరికీ కొన్నిసార్లు ఒక అనుభవం ఎదురవుతుంది. ఒక విషయం మన బుర్రకి స్పష్టంగా అర్థమవుతుంది. అది సరైనదో కాదో కూడా తెలుస్తుంది. అవును. ఉదాహరణకి, ఒక అలవాటు మన ఆరోగ్యానికి మంచిది కాదని 100% నమ్మకం ఉన్నా మనసు తెలియకుండానే దానివైపు లాగుతూ ఉంటుంది. నిజమే. ఇలా తెలుసుకోవడానికి, దాన్ని పూర్తిగా మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి మధ్య ఎప్పుడూ ఒక పెద్ద అగాధం ఉన్నట్లు అనిపిస్తుంది కదా. సరిగ్గా ఆ అగాధం గురించే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. ఇది ఏదో సాధారణమైన గందరగోళం కాదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే ఒక చాలా కీలకమైన, సూక్ష్మమైన దశ. దీనికోసం మనం పాళీ గ్రంథాల నుంచి ఒక ఆధారాన్ని తీసుకుంటున్నాం. అవును. ఖేమక సుత్త లోని ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణను మనం ఆధారం చేసుకుంటున్నాం. అంటే మన ఈనాటి అన్వేషణ అహం యొక్క అవశేష శ్వాసన అనే ఒక వ్యాఖ్యానం ఆధారంగా సాగుతుంది. నేను అనే భావనను కేవలం తెలివితేటలతో అర్థం చేసుకోవడానికి, దాని పట్టు నుండి నిజంగా అనుభవపూర్వకంగా బయటపడడానికి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవడమే మన లక్ష్యం. అవును. అయితే ఈ చర్చంతా ఖేమక అనే ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు చుట్టూ తిరుగుతుంది కదా. అవును. ఈ కథకు ఆయనే కేంద్రం. ఖేమక చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న భిక్షువు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తోటి భిక్షువులు కొందరు ఆయన దగ్గరకు వచ్చి కొన్ని ప్రశ్నలడుగుతారు. వారి మధ్య జరిగిన సంభాషణే ఈ సుత్తం యొక్క సారాంశం. వారడిగిన మొదటి ప్రశ్నేమిటి? చాలా ప్రాథమికమైన ప్రశ్న అడిగి ఉంటారనుకుంటా. అవును. చాలా సూటిగా అడిగారు. మీరు ఈ పంచస్కందాలలో నేను లేదా నాది అని దేనినైనా చూస్తున్నారా అని అడుగుతారు. పంచస్కంధాలు పంచస్కందాలు అంటే మన అనుభవాన్ని నిర్మించే 5 సమూహాలు. ఈ 5 కలయికే మనం నేను అనుకునే వ్యక్తి. ఒక నిమిషం. ఈ పంచస్కందాలనేవి కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి. వాటిని కాస్త సులభంగా విడమర్చి చెప్పగలరా? తప్పకుండా. మన రోజువారీ జీవితంలోని ఒక ఉదాహరణతో వివరిస్తే శ్రోతలకు తేలిగ్గా అర్థమవుతుంది. తప్పకుండా. మనం ఒక మామిడి పండు తింటున్నామనుకుందాం. సరే. ఆ పండు భౌతిక రూపం, మీ చేయి, మీ నాలుక, ఇదంతా రూపం, అంటే భౌతిక శరీరం. ఓకే. దాన్ని తిన్నప్పుడు కలిగే తీపి, ఆనందం, ఇది వేదన, అంటే మన భావాలు. అంటే సుఖం, దుఃఖం లాంటివి. సరిగ్గా. తరువాత ఓహ్, ఇది బంగినపల్లి మామిడిపండు అని గుర్తించడం సంజ్ఞ, అంటే మన అవగాహన. అర్థమైంది. నాకెప్పుడూ మామిడిపళ్ళంటే ఇష్టం అనిపించే మానసిక అలవాటు లేదా కోరిక, ఇది సంస్కారం. ఇక ఈ మొత్తం అనుభవాన్ని తెలుసుకుంటున్న ప్రాథమిక చైతన్యం లేదా స్పృహ, అదే విజ్ఞానం. అద్భుతంగా చెప్పారు. అంటే మన ప్రతి చిన్న అనుభవం, ప్రతి క్షణం ఈ 5 కలయికే. ఏ ఒక్కటి విడిగా నేను అని చెప్పలేం. ఖచ్చితంగా. అయితే ఖేమక ఈ ప్రశ్నకు ఏం సమాధానమిచ్చారు? ఆయన లేదు, నేను ఈ 5లో దేనిని నేను లేదా నాది అని చూడటం లేదు అని చాలా స్పష్టంగా చెబుతారు. ఆ సమాధానం వినగానే ఇక్కడతో అంతా అయిపోయినట్టే అనిపిస్తుంది కదా. సమస్య పరిష్కారం అయిపోయింది, ఆయనకంతా తెలిసిపోయింది అనిపిస్తుంది. అవును. సాధారణంగా అలాగే అనుకుంటాం. కాని ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఇదంతా తెలిసినప్పటికీ తాను ఇంకా పూర్తిగా విముక్తి పొందిన అర్హతుడు కాలేదని ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకుంటారు. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. నిజమే. ఈ స్కంధాలలో నేను అనే స్థిరమైన వస్తువు లేదని తెలిసినా, నేను ఉన్నాను అనే ఒక అస్పష్టమైన భావన తనలో ఇంకా మిగిలే ఉందని ఆయన అంటారు. ఇదే ఈ సుత్తంలోని అత్యంత కీలకమైన విషయం. ఆయన తనలోని ఆ మిగిలిపోయిన భావనను దాచుకోవట్లేదు, పైగా దాన్ని చాలా స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ఇది ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తుంది. అంటే ఇక్కడే మనం నేను ఇది అనే భావనకు మరియు నేను ఉన్నాను అనే భావనకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా పైకి చాలా చిన్నదిగా అనిపించినా ఇందులో చాలా లోతైన అర్థం ఉన్నట్లుంది. నేను ఇది అంటే మనం సాధారణంగా అనుకునేది. అంటే నేను నా శరీరం, నేను నా ఉద్యోగం, నేను నా ఆలోచనలు అనుకోవడం లాంటిది. సరిగ్గా అదే. దానిని పాళీలో సక్కాయి దిట్టి లేదా ఆత్మదృష్టి అంటారు. ఈ 5 స్కంధాలలో ఏదో ఒకదానితో లేదా అన్నింటితో తనను తాను గుర్తించుకోవడం. ఓకే. ఇదొక స్థూలమైన గుర్తింపు. ఇది అధిగమించాల్సిన మొదటి మరియు ప్రధానమైన అడ్డంకులలో ఒకటి. దీనిని ఒక సంయోజనం లేదా బంధనం అంటారు. ఖేమక్ ఈ బంధనాన్ని ఇప్పటికే పూర్తిగా ఛేదించారు. అవును, అది దాటేశారు. అయితే ఆ బంధనాన్ని ఛేదించిన తర్వాత కూడా మిగిలిపోయే నేనున్నాను అనే భావన ఏమిటి? అది కేవలం మన ఉనికిలో ఉన్నామనే స్పృహ మాత్రమేనా? అది ఎలా ఒక సమస్య అవుతుంది? ఇది చాలా సూక్ష్మమైనది. దీనిని అస్మిమాన అంటారు. అంటే నేను ఉన్నాను అనే అహంభావం.
ఈ దశలో మేధోపరంగా నేను శరీరం కాదు, మనసు కాదు, భావన కాదు అనే అవగాహన స్పష్టంగా ఉంటుంది. నేను ఇది అనే గుర్తింపులు తొలగిపోయి ఉంటాయి. అయినా సరే అయినప్పటికీ లోలోపల ఒక ప్రత్యేకమైన కేంద్ర బిందువులాంటి నేను ఉన్నాను అనే సహజమైన అస్పష్టమైన భావన మిగిలిపోతుంది. అంటే అది దేనితోనూ ప్రత్యేకంగా ముడిపడి ఉండదు, కాని నేపథ్యంలో ఒక చిన్న శబ్దంలా ఒక స్థిరమైన ఉనికిలా. నేను ఉన్నాను అని నిరంతరం వినిపిస్తూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అది ఒక నిర్దిష్టమైన వస్తువుతో ముడిపడదు, నేను ఫలానా అని చెప్పదు, కేవలం నేను అనే అస్తిత్వ భావన మిగిలిపోతుంది. ఇది చాలా లోతుగా పాతుకుపోయిన ఒక సహజ ప్రవృత్తి. ఒక పని పూర్తయ్యాక కూడా దాని ఆలోచన మనసులో మెదులుతున్నట్లు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో చాలా దూరం ప్రయాణించిన వారికి కూడా. వారికి కూడా ఈ సూక్ష్మమైన అహంకారం మిగిలి ఉంటుందన్నమాట. అవును, ఈ సూత్రం అనాగామి మరియు అర్హతుడు అనే స్థితుల గురించి ప్రస్తావిస్తుంది. ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఈ స్థితులు మనకు ఎలా సహాయపడతాయి? తప్పకుండా. అనాగామి అంటే తిరిగి రానివాడు అని అర్థం. అంటే వారు కామలోకానికి మళ్ళీ తిరిగి జన్మించరు. ఓ వారు 5 స్థూలమైన సంయోజనాలను, అంటే మనమింతకుముందు చర్చించుకున్న సక్కాయదిచ్చితో సహా పూర్తిగా ఛేదించి ఉంటారు. ఇది జాగృతి మార్గంలో చాలా ఉన్నతమైన దశ. ఖేమక బహుశా ఈ స్థితిలో ఉండి ఉండవచ్చు. ఒక్క నిమిషం, ఇది కొంచెం జీర్ణం చేసుకోవాలి. అంత ఉన్నతమైన దశకు, అంటే అనాగామి స్థాయికి చేరినవారు కూడా ఈ నేను ఉన్నాను అనే భావనతో ఇంకా పోరాడుతూనే ఉంటారా? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఇది ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. అంతటి ఉన్నత దశలో ఉన్న అనాగామిలో కూడా ఈ సూక్ష్మమైన నేను ఉన్నాను అనే అహంభావం, నేను ఉన్నాను అనే కోరిక మరియు నేను ఉన్నాను అనే అంతర్లీన ప్రవృత్తి మిగిలి ఉంటుంది. అంటే ఇది వారిని పూర్తిగా విముక్తులు కాకుండా అడ్డుకుంటుంది. సరిగ్గా అదే చివరి అడ్డంకి. మరి దీనిని ఎవరు పూర్తిగా అధిగమిస్తారు? పూర్తిగా జాగృతుడైన అర్హతుడు మాత్రమే ఈ సూక్ష్మమైన అహంకారాన్ని కూడా పూర్తిగా నిర్మూలించగలడు. అర్హతుడు అంటే అన్ని బంధనాలను, అన్ని అశుద్ధతలను పూర్తిగా నాశనం చేసినవాడు. దీన్ని బట్టి నేను అనే భావన మొదట స్థూలమైన చెత్తలా ఉంటే దాన్ని తీసేశాక కూడా దాని వాసన మిగిలి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన పోలిక. ఈ వాసన అనే పోలిక అద్భుతంగా ఉంది. ఈ సూక్ష్మమైన అహంకారాన్ని వివరించడానికి ఖేమక కూడా ఇలాంటి ఒక అద్భుతమైన ఉపమానాన్ని ఉపయోగిస్తారు కదా? అవును. అదే ఈ సుత్తంలో అత్యంత ప్రసిద్ధమైన భాగమనుకుంటా. అవును. ఆ తోటి భిక్షువులకు ఈ సూక్ష్మమైన తేడా అర్థం కావడంలేదని గ్రహించిన ఖేమక వారికి అర్థమయ్యేలా ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. అదేమిటి? ఆయన ఒక మురికి బట్టను ఉదాహరణగా తీసుకుంటారు. ఆ బట్టను సబ్బు, నీళ్లతో శుభ్రంగా ఉతికినప్పుడు దానిపై ఉన్న మురికి అంతా పోతుంది. ఈ మురికి మనం ఇంతకుముందు చర్చించుకున్న 5 స్థూలమైన సంయోజనాలకు ప్రతీక. ఆత్మదృష్టి, సందేహం వంటి బంధనాలు ఈ మురికిలాంటివి. అంటే అనాగామి దశకు చేరేసరికి ఆ బట్ట నుండి మురికంతా పూర్తిగా పోయినట్లే. బట్ట శుభ్రంగా తెల్లగా కనిపిస్తుంది, పైకి చూస్తే సమస్య లేదు. సరిగ్గా. కాని మురికి పోయినప్పటికీ ఆ బట్టపై దానిని శుభ్రం చేయడానికి వాడిన సువాసనగల ద్రావణం లేదా సబ్బు వాసన అదింకా మిగిలి ఉంటుంది కదా? అవును కదా. ఆ బట్టను ఒక పెట్టెలో పెట్టి మూసేస్తే ఆ సువాసన అలాగే ఉంటుంది, పోదు. ఓహ్, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఆ సువాసనే నేను ఉన్నాను అనే సూక్ష్మమైన అహంభావం. మురికి లేదు, కాని శుభ్రం చేసిన ప్రక్రియ యొక్క అవశేషం మిగిలిపోయింది. ఖచ్చితంగా. ప్రధాన సమస్య పరిష్కారం అయినట్టు అనిపించినా దాని జాడ ఇంకా మిగిలే ఉంటుందనే భావనను ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అవును. ఆ సువాసన హానికరమైనది కాదు, మురికిలా బట్టను పాడు చెయ్యదు, కాని అది ఇప్పటికీ బట్ట యొక్క సహజమైన స్థితి కాదు. అది ఒక అదనపు పొర. నిజమే. అలాగే ఈ అస్మిమాన అనేది ప్రత్యక్షంగా దుఃఖాన్ని కలిగించకపోవచ్చు, కాని అది పూర్తి విముక్తికి ఆఖరి అడ్డంకి. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు వస్తుంది. కేవలం తర్కంతో లేదా మేధోపరమైన అవగాహనతో ఆ సువాసనను తొలగించలేనప్పుడు పరిష్కారమేమిటి? దాన్ని బలవంతంగా రుద్దలేం, కడగలేం. మరి ఖేమక దీనికి ఏదైనా మార్గం సూచించారా? తప్పకుండా సూచించారు. ఇక్కడే కేవలం తెలుసుకోవడం కాకుండా ఆచరణ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆ సువాసనను పోగొట్టాలంటే ఏం చెయ్యాలి? ఆ బట్టను పెట్టెలో నుండి తీసి బయట ఆరబెట్టాలి. సరిగ్గా బయట గాలికి ఆరబెట్టాలి.
గాలికి ఆరబెట్టినప్పుడు ఆ సువాసన నెమ్మదిగా దానంతట అదే అదృశ్యమవుతుంది. గాలికి ఆరబెట్టడమంటే ఆధ్యాత్మిక సాధనలో దీని అర్థమేమిటి? దీనికి ఖేమక సూచించిన మార్గం పంచస్కందాల యొక్క ఉదయం మరియు అస్తమయం మీద నిరంతరం ధ్యాస పెట్టడం. అంటే వాటి పుట్టుక మరియు అదృశ్యం మీద దృష్టిని నిరపడం. ఉదయం మరియు అస్తమయం అంటే ప్రతి అనుభవాన్ని అది పుట్టిన క్షణం నుండి అంతమయ్యే క్షణం వరకు నిష్పాక్షికంగా గమనించడమా? ఖచ్చితంగా. సాధనలో కూర్చుని లేదా రోజువారీ జీవితంలో ఇది రూపం, ఇది దాని మూలం, ఇది దాని అదృశ్యం, ఇది వేదన, ఇది దాని మూలం, ఇది దాని అదృశ్యం అని ప్రతి స్కంధం విషయంలోనూ గమనించడం ఈ సాధన యొక్క సారాంశం. ఒక భావం మనస్సులో ఎలా పుడుతుంది, అది కొద్దిసేపుండి ఎలా మాయమవుతుంది? అవును. ఒక ఆలోచన ఎలా మొదలవుతుంది, దాని శక్తి తగ్గి ఎలా అదృశ్యమవుతుంది, మన శరీరంలో సంవేదనలు ఎలా పుట్టి ఎలా పోతున్నాయి. అంటే ప్రతిదాన్ని ఒక నది ప్రవాహంలా చూడటమన్నమాట. ఏదీ స్థిరంగా ఉండదని, శాశ్వతంగా ఉండదని ప్రత్యక్షంగా మన అనుభవంలోనే చూడటం. అవును. పట్టుకోవడానికి ఏదీ దొరకదని గ్రహించడం. సరిగ్గా. మన శరీరం, భావాలు, ఆలోచనలు నిరంతరం మారుతున్నాయని, అశాశ్వతమని, మన నియంత్రణలో లేనివని ప్రత్యక్షంగా క్షణక్షణం గమనించినప్పుడు మనస్సు ఒక స్థిరమైన నేను కోసం వెతకడం మానేస్తుంది. ఎందుకంటే దానికి పట్టుకోవడానికి ఏమీ దొరకదు. అప్పుడు నేనున్నాను అనే భావనకు ఆధారమే లేకుండా పోతుంది. ఈ నిరంతర గమనికే ఆ బట్టను గాలికి ఆరబెట్టడం. క్రమంగా ఆ సబ్బు సువాసన కూడా పూర్తిగా అదృశ్యమవుతుంది. అంటే మేధోపరమైన అవగాహన అంటే బట్ట శుభ్రంగా ఉందని తెలుసుకోవడం మొదటి అడుగు మాత్రమే. కాని ఆ అవశేష సువాసనను పోగొట్టడానికి అనుభవపూర్వకమైన నిరంతర సాధన అనే గాలి అవసరం. అవును. తర్కం మనల్ని ఒక స్థాయి వరకు మాత్రమే తీసుకెళ్లగలదు. మురికిని గుర్తించి దాన్ని ఎలా తొలగించాలో చెప్పగలదు. కాని లోతుగా పాతుకుపోయిన ప్రవృత్తులను, వాసనలను తొలగించడానికి వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా నిరంతరం చూడటం, అనుభూతి చెందడం ఒక్కటే మార్గం. ఈరోజు మన చర్చలో చాలా లోతైన సూక్ష్మమైన విషయాలను స్పృశించాం. ఖేమక భిక్షువు యొక్క నిజాయితీగల ఒప్పుకోలు నుండి నేను ఇది మరియు నేను ఉన్నాను అనే భావనల మధ్య ఉన్న అత్యంత కీలకమైన తేడా వరకు ప్రయాణించాం. అవును. అహంకారం యొక్క ఆ అవశేషాన్ని వివరించే సువాసన ఉపమానం మనస్సులో బలంగా నాటుకుపోయింది. అలాగే దానిని అధిగమించే మార్గాన్ని కూడా తెలుసుకున్నాం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజమైన మార్పు కేవలం పుస్తకాలు చదవడం ద్వారానో, చర్చలు వినడం ద్వారానో రాదు. అది నిరంతరమైన, అనుభవపూర్వకమైన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సరిగ్గా. ఖేమక తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా విషయం అర్థమైంది అనడానికి, ఆ విధంగా జీవించడానికి మధ్య ఉన్న అంతరాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. మన రోజువారీ జీవితంలో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం తప్పు అని బలంగా తెలిసినా ఆ పాత అలవాటును వదిలించుకోవడానికి ఎంతో సాధన, ఓపిక అవసరం. బుర్రకి తెలిసినంత తేలికగా అనుభవం మారదు. అవును. ఇప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను వదిలి వెళ్దాం. తప్పకుండా. ఇంతటి గొప్ప మేధోపరమైన అంతర్దృష్టి కలిగిన అనాగామి వంటి ఉన్నత సాధకులలోనే నేనున్నాను అనే సూక్ష్మమైన భావన ఒక అవశేషంలా, ఒక సువాసనలా మిగిలి ఉంటుందంటే, మరి మనకు తెలియకుండా మన దైనందిన జీవితంలో ఇంకా ఎన్ని లోతుగా పాతుకుపోయిన అభిప్రాయాలు, నమ్మకాలు మరియు ప్రవృత్తులు మన ప్రతిచర్యలను మరియు నిర్ణయాలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉండవచ్చు.